పొంగనూరు పొలిటికల్ బరిలోకి మరో రాజకీయ ఉద్దండుడు దిగబోతున్నారు. ఎన్వీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసులు గెలుచుకున్న ఎన్ వేణుగోపాల్ రెడ్డిని రాజకీయాల్లోకి రావాలని ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు. అలాగే అన్ని పార్టీలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సేవే పరమావధిగా ప్రజల మనసులు గెలుచుకున్న ఎన్ వేణుగోపాల్ రెడ్డిపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్ వేణుగోపాల్ రెడ్డి అనే పేరు ఇప్పుడు ఇక్కడి రాజకీయాలను దిశానిర్దేశం చేస్తోంది. వేణుగోపాల్ రెడ్డి దశాబ్ద కాలంగా పుంగనూరు నియోజకవర్గానికి చిరపరిచితమైన పేరు. ఎన్వీఆర్ ట్రస్ట్ పేదల గుండెల్లో గూడుగట్టుకున్న విశ్వసనీయమైన సేవా సంస్థ. రాష్ట్ర రాజకీయాలకు పెట్టింది పేరైన పుంగనూరు నియోజకవర్గంలో నిశ్శబ్ద విప్లవమై సామాన్య జనం నుంచి పుట్టుకొచ్చిన వేణుగోపాల్ రెడ్డి అనే ఈ మానవతామూర్తి ఇప్పుడు సంచలనంగా మారి ప్రజల మనిషి అయ్యారు. నియోజకవర్గంలోని పేదలకు, ఆర్తులకు బాసటగా నిలుస్తూ లక్షలాది రూపాయలు వితరణ చేస్తున్న వేణుగోపాల్ రెడ్డి సంపన్నుల బిడ్డ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. మనలాగే అతి సామాన్య కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి బ్రతుకు తెరువు కోసం బెంగుళూరు చేరుకుని మహానగర ప్రముఖ బిల్డర్గా తన ఉన్నతి సాధించారు వేణుగోపాల్ రెడ్డి. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత సంపాదించినా తన ఆదాయంలో కొంత మొత్తాన్ని తన ఊరి కోసం, తన సమాజం కోసం, పేదల కోసం, ఆలయాల కోసం, ప్రార్థనా మందిరాల కోసం, పిల్లల చదువుల కోసం, పెద్దల ఆరోగ్యం కోసం వెచ్చిస్తూ ప్రతి మనిషి మదిలో గూడు కట్టుకున్నారు వేణుగోపాల్ రెడ్డి. అంతేకాదు, వేల ఏండ్ల చరిత్ర కలిగిన పుంగనూరు మండలంలోని నెక్కొంది వద్ద వెలిసిన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయానికి రాజగోపురం, ఆలయ ప్రాకారాలు నిర్మించి చరితార్థులయ్యారు వేణుగోపాల్ రెడ్డి. దాదాపుగా 200 ఆలయాలకు జీర్ణోద్ధరణ గావించారు. ఇంకా మరెన్నో ఆలయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు జనం కోరుతున్నదంతా ఒకటే, వేనన్న మీరు రాజకీయాల్లోకి రావాలని. గుండె లోతుల్లో నుంచి జనం పిలుపు ఒక్కటే, వేనన్న పోటీ చేయాలని. అయితే ఆయన రాజకీయాలలోనికి రావాలంటే ప్రజల మనసులు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు గుర్తించాలి, పల్లెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా చూడాలి, వారితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నారు. అందుకే వేణుగోపాల్ రెడ్డి గారు ప్రజలతో మమేకం అనే అద్భుత ఆలోచనతో ప్రజల్లోకి వెడుతున్నారు. గువ్వలు గూళ్ళు చేరుకునే సమయాన, ప్రజలు పని పాట చేసుకుని ఇండ్లకు చేరే సమయాన గ్రామీణ ప్రజలను రాత్రి వేళల కలుస్తూ వారి ఊరి బాగోగులు వింటూ వారి కష్టాలకు నేనున్నాననే భరోసా ఇస్తూ కొండంత అండగా నిలుస్తున్నారు వేణుగోపాల్ రెడ్డి. తమను కలిసేందుకు తమ ఊరికి వస్తున్న వేణుగోపాల్ రెడ్డికి ప్రతి గ్రామము సంబరాలతో స్వాగతం పలుకుతోంది. ప్రజలు, మహిళలు మనసు కర్పూరం వెలిగించి నీరాజనాలు పలుకుతున్నారు. ఊళ్ళన్నీ జేజేలు పలుకుతున్నాయి. వేణుగోపాల్ రెడ్డి ఎక్కడకు వెళ్ళినా చెప్పేది ఒక్కటే మాట, మీకోసం నేనున్నాను, మీ కష్టాలను మీ ఇంటి బిడ్డలా ఆదుకుంటాను, మీ బిడ్డల చదువులకు తోడవుతాను అంటూ ఆయన ఇచ్చే మాట ధైర్యానికే భరోసా చెప్పినట్లు ఉంటుంది. ఇలా శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని పర్యటించి ప్రజలను కలిసి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పుంగనూరు పట్టణం, పుంగనూరు గ్రామాలు, చౌడేపల్లి మండలంలో తన పర్యటనలు చేసిన శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి పట్ల ప్రజలలో అనూహ్యమైన స్పందన వస్తోంది. ఏ పార్టీకి చెందకుండా, ఏ పార్టీ జెండా లేకుండా ప్రజాక్షేమమే తన సొంత అజెండా అని ముందుకు వెడుతున్న శ్రీ వేణుగోపాల్ రెడ్డి ఇక ఏ పార్టీలో చేరినా ఆ పార్టీకి శ్రీరామ రక్ష లభించినట్లే. సమాజానికి మంచి చేసి చూపాలనే తపన ఆయనలో ఉంది. ప్రజలు ఆర్థికంగా బాగుపడేందుకు స్థానికంగా పండే పంటలను, ఆర్గానిక్ ఉత్పత్తుల స్థాయికి పెంచాలనే గొప్ప ఉద్దేశం ఆయనలో ఉంది. పుంగనూరు నియోజకవర్గంలోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మంచి ఆర్గానిక్ క్షేత్రాలు ఏర్పాటు చేసి కూరగాయలు, పండ్లు దేశానికి అందించి రైతులను భాగస్వామ్యం చేయాలనే తపన ఆయనది. ఇప్పటికే వేలాది మంది మద్దతు పొంది పేదలు, గ్రామీణులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, మేధావుల అండదండలు కలిగిన వేణుగోపాల్ రెడ్డి ఏ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడినా ఆయన స్వంత బలం, పార్టీ ఓట్లు కలిసి భారీ మెజార్టీ ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంత ప్రజా మద్దతు కలిగిన శ్రీ వేణుగోపాల్ రెడ్డి
ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారనేది అంతుపట్టకుండా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఆయనతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. చూద్దాం, వేచి చూద్దాం. ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఏ పార్టీ అభ్యర్థి అవుతారో వేచి చూద్దాం.